నూరు కట్ల పిశాచం కథలు. అర్హత లేని గౌరవం. మోక్షకారణ్యంలో ప్రవహించే పవిత్రా నది ఒడ్డున ఏకాగ్రతతో తపస్సు చేసిన వారికి భగవద్ దర్శనము, మోక్షప్రాప్తి త్వరగా సిద్ధించగలవని ప్రతీతి. అలాంటి కోరికతో ఒక ఋషి పవిత్రా నది ఒడ్డున కూర్చొని తపస్సు ప్రారంభించాడు. కానీ ఎన్నేళ్లు తపస్సు చేసినా దేవుడు ప్రత్యక్షం కాలేదు. దాంతో విసిగిపోయి ఆ నదిలోకి దూకి చనిపోవాలని అనుకున్నాడు. అప్పుడు ఒక అందమైన యువతి అతడి ముందు ప్రత్యక్షమై, చిన్న వయసులో తపస్సుకి పూనుకోవడం వల్ల నీ శరీరానికి ఇంకా ఐహిక సుఖాలపై మోజు తీరలేదు. నీ మనసులో ఏకాగ్రత లేదు. కొన్నాళ్ళు మనుషుల మధ్య ఉండి సుఖాలు అనుభవించు. పూర్తిగా తృప్తి కలిగాక మళ్ళీ తపస్సు చేయి. దైవ దర్శనం కాగలదు అని ఆశీర్వదించింది. నాకు ఐహిక సుఖాలపై మోజు లేదు. నాకున్నది దేవుణ్ణి చూడాలన్న కోరిక ఒక్కటే. నేను మనుషుల మధ్యకు వెళ్ళను అన్నాడు ఋషి పట్టుదలగా. ఆ యువతి నవ్వి, తపస్సుకి పంచేంద్రియాల్ని జయించాలి. నీకు అసహనం ఎక్కువ. నీ వంటి వాడికి దైవ దర్శనం కాదు అని అన్నది. నా గురించి నీకెలా తెలుసు అని అడిగాడు ఆ ఋషి. నీ ఎదుట ప్రవహించే పవిత్రా నదిని నేనే. విసుగు విరామం లేకుండా నిరంతరం ప్రవహించే నేను సాగరుడితో కలిసేటప్పుడు దేవుణ్ణి చూస్తాను. ఎవరికైనా విద్యుక్త ధర్మాల్ని నిర్వహించడంలోనే దేవుడు కనిపిస్తాడు. తపస్సు అంటే అది. నా మాట విను, వెళ్ళి మనుషుల మధ్య జీవించు అంది మానవ రూపంలో ఉన్న పవిత్రా నది. ఋషి నదీమ తల్లికి నమస్కరించి, అమ్మ, నా శరీరం కోరికలతో వేధిస్తున్న విషయం నిజమే. కానీ ఈ తనువు శాశ్వతం కాదని నాకు తెలుసు. అశాశ్వతమైన ఈ జీవితంలో మమకారాలు పెంచుకోవటం ఇష్టం లేక మోక్షగామినే తపస్సు ప్రారంభించాను. భగవంతుడు ప్రత్యక్షమై నా కోరిక తీర్చకపోతే నా ప్రాణాలు నేనే తీసుకొని ఆయన్ని చేరాలని నా సంకల్పం. అర్థం చేసుకో, నన్ను ఆపవద్దు అని అన్నాడు. వెర్రివాడ, శరీరానికి చావు సహజంగా రావాలి. బలవంతంగా ప్రాణం తీసుకుంటే శరీరాన్ని అంటిపెట్టుకుని ఉన్న కోరికలు నీ ఆత్మను పట్టుకుంటాయి. అప్పుడు నీవు బ్రహ్మరాక్షసుడివై భయంకరమైన జీవితం గడపాలి. నీకు అటువంటి గతి పట్టకూడదనే నేను ఇప్పుడు నీకు కనబడి వారిస్తున్నాను. ఎన్నో ఏళ్లుగా నిన్ను చూస్తున్నానుగా. నాకు నీపై మమకారం పుట్టుకు వచ్చిందిలే అన్నది పవిత్రా నది. సరే, నీ సలహా పాటిస్తాను. కానీ నాలో కోరికలు నశించినట్లు నాకెలా తెలుస్తుంది అన్నాడు ఋషి. ముందు తక్షణం బయలుదేరి మనుషుల మధ్యకు వెళ్ళు. నీ కోరికలన్నింటినీ ఒక్కొక్కటిగా జయించాక తిరిగి ఇక్కడికి వచ్చి తపస్సు చేసుకోవచ్చు. ఈలోగా నీకు సందేహం కలిగినప్పుడల్లా నన్ను తలుచుకో. నేను ప్రత్యక్షమై వాటిని తీర్చివెడతాను. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, అర్హత లేని గౌరవానికి ఒప్పుకోకు. అర్హతతో లభించే గౌరవాన్ని కాదనకు. అప్పుడే నీవు తిరిగి తపస్సు చేసుకోవచ్చు అని మాయమైపోయింది పవిత్రా నది. ఋషి వెంటనే మోక్షకారణ్యం వదిలి సమీప గ్రామం చేరుకున్నాడు. అక్కడ ఒక అందమైన యువతి ఋషిని చూసి మోహించి తనను పెళ్లాడమన్నది. ఋషి పవిత్రా నది మాటలు గుర్తు చేసుకొని, అమ్మ, నాకు వివాహంపై ఆసక్తి లేదు. నీకు తగిన వరుడు సీతాపురంలోని విశ్వంభరుడు. నిన్ను చూడగానే అతడు ఇష్టపడి పెళ్లి చేసుకుంటాడు అన్నాడు ఆమెతో. ఋషి మాటల్లో నిజమెంతో చూడాలని ఆమె సీతాపురం వెళ్ళింది. అక్కడ ఋషి చెప్పినట్లే విశ్వంభరుడు ఆమెను చూసి చూడగానే మోహించి పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం బాగా ప్రచారమయ్యింది. దాంతో ఆ గ్రామంలో ఋషికి ఆదరణ పెరిగింది. ఆ గ్రామాధికారి ఋషిని కలుసుకొని, నీ ముఖంలో తేజస్సుంది. నీ మాటలలో సత్యముంది. నీ బుద్ధికి భవిష్యత్తు తెలుసు. నీవు మా ఊళ్ళో ఉండి మా ఇబ్బందులు తెలుసుకొని మా సమస్యల్ని పరిష్కరించాలి అని కోరాడు. అందుకు ఋషి వెంటనే ఒప్పుకోకుండా ఒకరోజు గడువడిగాడు. గ్రామాధికారి వెళ్ళిపోయాక పవిత్రా నదిని మనసులో తలుచుకున్నాడు. పవిత్ర ప్రత్యక్షమై, నిన్ను నీవు అర్థం చేసుకునే శక్తి నీకు లేదు. కానీ ఇతరుల భవిష్యత్తును గ్రహించగల యోగశక్తి నీకుంది. ఆ శక్తిని సత్కార్యాలకు ఉపయోగించడం నీ విద్యుక్త ధర్మం అని మాయమయ్యింది. ఋషి ఆ గ్రామంలో స్థిరపడ్డాడు. తన వద్దకు వచ్చిన ప్రతి వ్యక్తికి భవిష్యత్తు తెలుసుకొని దాన్ని బట్టి సలహాలు ఇచ్చేవాడు.
ఋషి సలహాలు ఎంత గొప్పగా ఉండేవంటే అతన్ని చూడటానికి క్రమంగా చుట్టుపక్కల నుంచే కాక దూర ప్రాంతాల నుంచి కూడా జనం రాసాగారు. అయితే ఋషి ఎవరి పట్ల మమకారం పెంచుకోకుండా నిర్లిప్తంగా ఉండేవాడు. ఋషి ప్రాచుర్యం బాగా పెరిగింది. అంతా ఆయన్ని ప్రత్యక్ష దైవంగా భావించి గౌరవించసాగారు. జనం ఊళ్ళో ఆయనకి ఒక గుడి కట్టడం మొదలుపెట్టారు. ఋషి భయపడి మళ్ళీ పవిత్రా నదిని తలుచుకున్నాడు. ఆమె ప్రత్యక్షమై, సంకోచించకు, తమకి దేవుడిలా సాయపడే నిన్ను ప్రజలు దేవుడిలా గౌరవిస్తున్నారు. గుడి కట్టే గౌరవానికి నీవు అర్హుడివే అని అన్నది. సరే తల్లి, వాళ్ళను గుడి కట్టి అందులో నా విగ్రహం పెట్టుకోమంటాను. నాకిప్పుడు ఏ కోరికలు లేవు. కాబట్టి నేనిక నీ తీరానికి వచ్చి మళ్ళీ తపస్సు ఆరంభిస్తాను అన్నాడు ఋషి. పవిత్ర ఒప్పుకోలేదు. నీలో చాలా వరకు కోరికలు నశించిన మాట నిజమే, కానీ తిండి యావపోలేదు. ఇక్కడి జనం పెట్టే విందు భోజనం రుచి మరిగావు. ప్రతి పూట విందు భోజనానికి ఆతృతగా ఎదురు చూస్తున్నావు. ఆ యావ పోయేదాకా నువ్వు తపస్సు మొదలు పెట్టవద్దు అని మాయమైపోయింది. అది నిజమని ఋషికి తెలుసు. కానీ ఆకలేస్తే మనసు విందు భోజనం మీదకి పోతుంది. ఆ మమకారానికి అనుభవమే విరుగుడు కాబట్టి తిండి మీద వెగటు పుట్టేదాకా అక్కడే ఉండాలనుకున్నాడు ఋషి. అలా కొన్నాళ్ళు గడిచేసరికి ఋషికి ఆ తిండి మీద వెగటు పుట్టకపోయినా దానికోసం ఎదురుచూసే పరిస్థితి మాత్రం లేదు. దాంతో తనకు తిండి యావ పోయినట్లే అతను భావించి ఆయన ఒకరోజు గ్రామాధికారిని పిలిచి, నేనిక ఈ ఊరొదిలి మోక్షకారణ్యంలో పవిత్రా నది తీరాన తపస్సు చెయ్యాలి అనుకుంటున్నాను అని చెప్పాడు. గ్రామాధికారి కలవరపడి గ్రామస్తులందరికీ ఈ విషయం చెప్పాడు. వాళ్ళంతా మూకుమ్మడిగా వచ్చి, మా వల్ల తప్పు జరిగితే చెప్పండి, సరిచేసుకుంటాము. మీరు మాత్రం ఊరొదిలి వెళ్ళడానికి వీల్లేదు. అలా చేస్తే మేమంతా ఆత్మాహుతి చేసుకుంటాము అని అన్నారు. ఏం చెయ్యాలో తెలియని ఋషి ఒకరోజు గడువడిగి ఆ రాత్రి పవిత్రను ప్రత్యక్షం చేసుకున్నాడు. పవిత్ర నవ్వి, ప్రజలు నిన్ను దేవుడిలా కొలుస్తున్నారు. నువ్వే ఆ అర్హత సంపాదించుకున్నావు. అర్హతతో లభించేదేది వదులుకోకూడదని ముందే చెప్పాను. కాబట్టి ఈ గ్రామస్తులు అనుమతించేదాకా నీవిక్కడే ఉండాలి అని చెప్పి మాయమయ్యింది. అప్పట్నుంచి ఋషి గ్రామస్తులతో, నేను విరాగిని, నాకే కోరికలు లేవు. అడవికి వెళ్ళి తపస్సు చేసుకోవాలని నా కోరిక. అందుకు మీరొప్పుకుంటే ఎంతో సంతోషిస్తా అని రోజు నచ్చజెప్పసాగాడు. గ్రామస్తులు ఆ మాటలు ఈ చెవితో విని ఆ చెవితో వదిలేసేవారు. ఇలా ఉండగా కొన్నాళ్లకు ఆ చుట్టుపక్కల దుర్భర క్షామం వచ్చింది. ఎక్కడా వానలు లేవు, పంటలు లేవు. చాలామందికి పూట తిండి కూడా దొరకకుండా పోయింది. అయినా గ్రామస్తులు ఆయనకి విందు చెయ్యడంలో అశ్రద్ధ చెయ్యలేదు. అందుకు అవసరమైన దినుసులు వాళ్ళు దూర ప్రాంతాల నుంచి తెప్పించేవారు. అప్పుడు ఋషి పవిత్రను ప్రత్యక్షం చేసుకొని, ఈ కరువు పరిస్థితుల్లో ప్రజల నుండి ఆహారం స్వీకరించడం సరికాదు. నేనిక తపస్సుకి బయలుదేరవచ్చా అని అన్నాడు. పవిత్ర నవ్వి, కరువులో కూడా విందు భోజనం ఏర్పాటు చేస్తున్నారంటే అది గ్రామస్తులు నీకిస్తున్న గొప్ప గౌరవం. వాళ్ళు విందు భోజనం పెట్టడం మానేదాకా నువ్విక్కడే ఉండక తప్పదు అని చెప్పింది. వాళ్ళు తిండి లేక మాడిపోతూ ఉంటే నేను విందు భోజనం ఎలా చేసేది? నేనిక్కడ ఉండలేను అని అన్నాడు. పవిత్ర అతడి వంక అదోలా చూసి, తపోశక్తి సంపన్నుడివి, నిన్ను ప్రేమించి గౌరవించే ఈ ప్రజలు తిండి లేక కష్టాల్లో ఉన్నారు. వారి కోసం ఏమైనా చెయ్యాలనిపించడం లేదా అని అన్నది. ఏమో, నాకేం తెలియడం లేదు. ఏం చెయ్యాలో నువ్వే చెప్పు అన్నాడు ఋషి. అయితే విను. నా జలాలు సూర్యతాపానికి ఆవిరై మబ్బులుగా మారుతాయి కదా. ఆ మబ్బుల్ని నీ ఆధీనం చేస్తాను. నీ తపోశక్తితో తగిన వాతావరణం సృష్టిస్తే అవి నువ్వు చెప్పిన చోట వానలు కురుస్తాయి అని మాయమయ్యింది పవిత్ర. ఋషి ఎంతో సంతోషించాడు. ఆ తర్వాత ఆయన గ్రామాధికారిని పిలిచి, నాకున్న శక్తులతో ఇంతకాలం నేను భవిష్యత్తును తెలుసుకొని మీ సమస్యలకు పరిష్కారం చెప్పాను. వానలు పడక ఇప్పుడు మీరు కరువుతో బాధపడుతూ ఉంటే చూడలేకపోతున్నాను. మీ అందరి కోసం నా సర్వశక్తులు ఉపయోగించి ఈ ప్రాంతాల్లో వానలు కురిసేలా చేస్తాను.
అప్పుడు ఇక నాకే శక్తులు మిగలవు. మళ్ళీ తపస్సు చేసుకునేందుకు వెడతాను. అప్పుడు మీరు నాకు మనస్ఫూర్తిగా వీడ్కోలు ఇచ్చి పంపాలి అని అన్నాడు. గ్రామాధికారి ముందు కాస్త తటపటాయించాడు. ఆలోచించగా ఋషి మాటలు ప్రజాక్షేమానికి అనువుగా ఉన్నాయనిపించి చివరకు సరేనన్నాడు. ఆ వెనువెంటనే క్షేమ ప్రాంతాలన్నింటా వానలు నిండుగా కురిశాయి. బీడువారిన నేలలు మెత్తబడ్డాయి. తటాకాలు నిండాయి. ఆ సంవత్సరం పంటలు విరివిగా పండాయి. క్షేమ ప్రాంతం సుభిక్షమయ్యింది. గ్రామాధికారి గ్రామస్తులందరినీ సమావేశపరిచి, ఋషి మనకి మహోపకారం చేశారు. కానీ ఆయనకు మన మధ్య ఉండాలని లేదు. అడవికి వెళ్ళి తపస్సు చేసుకోవాలని ఉన్నది. ఇచ్చిన మాట ప్రకారం మనం ఆయనకు మనస్ఫూర్తిగా వీడ్కోలుని ఇవ్వాలి అని అన్నాడు. దానికి గ్రామస్తులు, ఆయన మనకి దేవుడు. ఆయన అడవికి వెళ్ళిపోతే గుడిలో ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొని పూజించుకుందాము. ఆయన అడవిలో ఉంటానంటే అక్కడే ఉండమందాము. కానీ ఎక్కడున్నా ఆయనకు ప్రతిరోజు విందు భోజనం తయారు చేసి పంపుదాము. అందుకాయన కాదనకూడదు అని అన్నారు. తను మళ్ళీ ఎప్పటిలా మోక్షం కోసం తపస్సు చేసుకోవచ్చునన్న సంతోషంతో ఋషి ఆ మాటలకు సరేనని గ్రామస్తుల నుంచి సెలవు తీసుకున్నాడు. తర్వాత ఆయన మోక్షకారణ్యంలో ప్రవేశించి పవిత్రా నది ఒడ్డున చేరుకున్నాడు. నదీమ తల్లికి చేతులు జోడించి నమస్కరించి, అమ్మ, నీ ఆదేశం మేరకు గ్రామస్తుల అనుమతి తీసుకొని ఇక్కడికి తిరిగి వచ్చాను అని అన్నాడు. పవిత్రా నది అతడి ముందు ప్రత్యక్షమయ్యింది. అతన్ని జాలిగా చూసి, నీకిక తపస్సు చేసుకునే అర్హత లేదు. తిరిగి మనుషుల మధ్యకు వెళ్ళిపో. అక్కడే నీ జీవితం గడుపు అని అన్నది. ఋషి కలవరపడి, అమ్మ, నాకు తెలిసి నేనే తప్పు చెయ్యలేదు. నీకు తెలిసి నేను చేసిన తప్పేమిటి అని అన్నాడు. అప్పుడు పవిత్రా నది అతడితో, నువ్వు ప్రజల మధ్య ఇన్నాళ్ళు ఉన్నావు. వారికి నీ అవసరం ఎంతో ఉన్నట్లు గ్రహించావు. అయినా వారి అవసరాల కంటే నీ మోక్షమే నీకు ఎక్కువయ్యింది. తపోశక్తితో అంతమంది ప్రజలకు సాయపడొచ్చని తెలిసి కూడా ఆ శక్తితో మోక్షం పొందాలని ఇక్కడికి వచ్చావు. కానీ ఆ ప్రజలు చూడు, ఇక మీదట నీ వల్ల తమ అవసరాలు తీరవని తెలిసి కూడా నీకింకా విందు భోజనం పంపాలని నిర్ణయించారు. వారు నీ అవసరాల గురించి ఆలోచించినట్లు నీవు వారి అవసరాల గురించి ఆలోచించలేదు. అలాంటప్పుడు వారి గౌరవాన్ని అందుకునే అర్హత నీకుండకూడదు కదా. వారు విందు భోజనం పంపుతానంటే ఒప్పుకోవడం అర్హత లేని గౌరవాన్ని స్వీకరించడమే కదా. అందుకే నీకు తపస్సు చేసుకునే యోగ్యత పోయింది అని అన్నది. అప్పుడు ఋషికి అర్థమయ్యింది. విసుగు విరామం లేకుండా నిరంతరం ప్రవహిస్తున్న నేను సాగరుడితో కలిసేటప్పుడు భగవంతుణ్ణి చూస్తాను. ఎవరైనా సరే తమ విద్యుక్త ధర్మాల్ని నిర్వహించడంలోనే దేవుడు కనిపిస్తాడు. తపస్సు అంటే అదే అని ఆదిలో పవిత్రా నది చెప్పిన మాటలు అర్థం అప్పుడు బోధపడింది. ప్రజల మధ్యనే ఉండి తపస్సు చేసుకుంటూ వారికి చెయ్యగల సాయం చెయ్యడంలోనే తనకి మోక్షమున్నదని పవిత్రా నది ఆదేశించినట్లు గ్రహించాడు ఆయన. అప్పుడాయన ఆమెకు నమస్కరించి ఆమె ఆదేశం ప్రకారం తిరిగి మనుషుల మధ్యకు వెళ్ళి కొన్నేళ్లపాటు వారి గౌరవానికి అర్హుడిగా జీవించి మోక్షం సాధించాడు. వినయశీలుడు ఈ కథ పూర్తి చెయ్యగానే, మహారాణి పదవిలో ఉన్నాను కదా అని ఇంతకాలం ఆ పదవికి గౌరవం అందుకున్నాను. కానీ గౌరవం పదవి వల్ల రాదు. పదవికి ఉన్న శక్తిని ప్రజాక్షేమం కోసం ఉపయోగించడం వల్ల వస్తుంది. నేను మహారాణి పదవికి అర్హురాలిని కాదని నా చేతలు నిరూపిస్తున్నాయి. ఇక నా ప్రవర్తన మార్చుకోవాలి అనుకున్నది మహారాణి. మహారాణి ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ ఆమెకి కథ బాగా నచ్చింది. ఆమె కథని మెచ్చుకోగానే వినయశీలుణ్ణి ఆవహించిన 100 కట్ల పిశాచానికి మరో కట్టు విడిపోయింది. మర్నాడు వినోద ప్రదర్శనకు ముందు యథాప్రకారం కథ వినడానికి మళ్ళీ వచ్చింది మహారాణి. వినయశీలుణ్ణి ఆవహించి ఉన్న పిశాచం మరో కథ చెప్పడం ప్రారంభించింది.